చూసేది అండి. సో గుంజేడు ముసలమ్మ టెంపుల్ అండి. సో ఇది ఆదివాసీ యొక్క దేవాలయం అండి. ఇక్కడ ఒక మనకు అనుకోకుండా ఇక్కడికి రావడం వల్ల ఇక్కడ ఒక బ్యూటిఫుల్ ఫ్యామిలీ వచ్చింది అన్నట్టు చూస్తున్నారు కదా. వెహికల్స్ అలానే ట్రాక్టర్ వేసుకొని మంచి టెంట్ వేసుకొని చూస్తున్నారు కదా. చాలా వరకు ఎంటర్టైనింగ్. అసలు చెప్పాలంటే మనం కలిసి ఉంటే కలదు సుఖం అంటారు కదా. అందుకోసం అని ఇక్కడ లేడీస్ గ్యాంగ్ అన్నట్టు. సో మనం గ్యాదర్ చేద్దాం మెల్లిగా, వాళ్ళ పరిచయాలు తీసుకుందామని. ఇగో అక్కడ ఒక గ్యాంగు. మరి ఈ గ్యాంగ్ల మధ్యలో ఏమో మన విభేదాలు ఏమైనా ఉన్నాయా తెలుసుకుందాం. చూస్తున్నారు కదా బ్రదర్స్, జెంటిల్మెన్స్ అంటే మనము సాయంత్రం పని అయిపోయిన తర్వాత అక్కడ షాపులు ఉండే వాళ్ళని జెంటిల్మెన్స్, కానీ పుణ్యక్షేత్రాలకు వస్తే మాత్రం జెంటిల్మెన్స్ వంటల కాడ వీటిని నడిపించే కోలాగాను పద్ధతిగా. ఇగో చూసినావా, ఈ కోలాగా చూసినావా. గుంజేడు ముసలమ్మ అంటే మనకు రెండో తరం లాంటి సమ్మక్క సారక జాతర లాంటిది అన్నట్టు. ఎర్రది లేనిది ఎర్రమూత ఓపెన్ చేయండి. మనకి ఇక్కడ పండగ కాదు, ఎందుకంటే మన తెలంగాణ వాదులం కదా. తెలంగాణ అంటేనే ముక్క సుక్క. ఈ ముక్క సుక్క తక్కువ లేదు అంటే మాత్రం బావ బొమ్మల మధ్యలో సంబంధాలు దూరం అవుతుంది. ఇగో ఇక్కడ మనం ఈ వీడియో కవర్ చేసి ఈ పర్సన్ గుండు చేసుకున్న పర్సన్ ఈ దావత్ ఇచ్చేది. ఈ కందూరు అంతా ఇతందే. మన తెలంగాణలో ఏంటంటే కందూరు అంటాము. సో మనకు ఏదైనా పర్లే దర్గాలకు వెళ్ళినా పర్లే, ఈ అన్నారం ఇలాంటి ఏరియాలకు వెళ్తే కందూరు అంటాం కదా. అంటే మనకి ఏదైనా మొక్కుకున్నది జరిగితే దానికోసం అని మనం చేసే కార్యం అండి ఇక్కడ మన తెలంగాణలో. ఇంటికాడ చేసుకుంటున్న ఏదో ఫంక్షన్ అనుకుంటాము. మన గుడి స్థలాలకు వెళ్తే మాత్రం కందూరు అన్నట్టు. చిన్న కందూరు పెద్ద కందూరు అంటే ఆల్మోస్ట్ నేను కందూరు పెద్దగా ఎక్స్పెక్ట్ చేస్తున్నాను, ఎందుకంటే 50 మంది కంటే ఎక్కువనే ఉన్నారు ఈ జనం ఈడ. ఇగో ఈ కోలాగాని కవర్ చేస్తలే అంటాను. ఈ కోలాగాతో తర్వాత ఆడుకుందాము. వీడు ఏం చదువుతున్నాడు, వీడు ఏం చెప్తాడు అనేది. థ్యాంక్ యూ. ఏమున్నది ఆగో. ఇగో దేవుడు వరం ఇస్తేనే పూజారి కనకరించాలంటారు కదా. ఈయన పూజారి అన్నట్టు. సో ఈయన అన్ని తీరులో అన్ని ఇక్కడ ట్రావెల్ పర్పస్ మీద ఇక్కడ చేయడం కోసం అన్నిటికీ ఈయనగో. ఈయనకడ 15 సంవత్సరాల కింద వైఎస్ జగన్ రాజశేఖర రెడ్డి చేయూపినట్టు చేయూపుతాడు. ఈయనకు రాజకీయవేత్తలు పోలికలు బాగున్నాయి. ఆగో ఒంగి పెడతాడు నమస్తాడు. అరే ఉప్పులో ఇగో కూరలో ఉప్పు ఉంటేనే మజా. నువ్వే ఉప్పు లాంటివి అన్నట్టు. ఈ మసాలాలు ఉన్న పర్లే ఉప్పు లేని ఎంత కూర అయినా పర్లే టేస్ట్ ఉండదు. ఇగో అక్కడ తెలంగాణ నడుస్తున్నావు అన్న. ఈ తెలంగాణ ఏంటంటే లెక్కలు వేస్తారు అన్నట్టు. ఈ లెక్కల ప్రకారం నడుస్తుంది అన్నట్టు. అందుకోసమే మరకలు లేకుంటే తెల్ల షర్ట్ వేసుకుంటారు కదా. వీళ్ళు ప్రతి ఒక్క మాటకు వ్యవహారం ఉంటుంది అన్నట్టు. ఇగో ఈయన నడుస్తున్నావా యంగ్ జనరేషన్ అన్నట్టు. కొద్దిగా ఇగో టీ షర్ట్ ఎట్లా వేసుకున్నాడు అంటే వయసుకు తగ్గట్టుగా ఇంకా తక్కువ కావాలని వేసుకున్నాడు. సో బ్రదర్స్, నేను ఎక్కడో అనుకున్నా కానీ ఇక్కడ వీళ్ళంతా ఇక్కడ వచ్చి మన ఈ కోలాగా వచ్చేసి మా కేసంద్రం వాసి అన్నట్టు. సో లక్ష్మీనగర్లో ఉంటారు. ఇగో ఆటోలో కూర్చున్న వాళ్ళు అంటే వీళ్ళకి సంపుడు బంధం దొరకలేదు సీట్లల్లో, కాబట్టి అక్కడ కూర్చున్నారు. అన్న శేఖర్ అన్న, చంద్రశేఖర్ అన్న, అరే మనమదా నువ్వు జరుగురా పక్కకు, నిన్ను తర్వాత ఇస్తా. బ్రో రా బ్రో. మేడం ఏది? ఓహో టానిక్ తీసుకుంటానవా? టానికా మంచిగా చూస్తే మళ్ళా అందరం వస్తాం, అందరు కలిసి ఎంత మంచిగా అయితే అంత మంచిగా చూపెడతాం తల్లి. అంతే ఏమంటావా? నీళ్ళు కలుపుకోమంటావా? ఇక్కడికి వచ్చినందుకు ఇప్పుడే ఫుల్ బాటిల్ దొరికింది. చూసిన తల్లి దీవులు చాలా అంటే గ్లాస్ వాటర్ అది డైరెక్ట్ ఇక్కడ రాదా అంతా మావులేనే గుడమంతా. ఓకే అఫ్ కోర్స్ అన్న. ఇదంతా మాదే, ఇది గుడమంతా. నన్ను కవర్ చేసుకో. ఇప్పుడు నీ దగ్గర తర్వాత సార్. ఇప్పుడు అన్న చెప్పాలా, ఇక మీ ఇంటి మహాలక్ష్మి ఏది? ఎక్కడ? చిన్న మహాలక్ష్మి కావాలి. హోమ్ మినిస్టర్ అంటారు కదా. నువ్వు ఎక్కువ తాగొచ్చిన అనుకో ఇక అది ఉంటుంది, వేరే తీరుకుంటే ట్రీట్మెంట్. చిట్టి మహాలక్ష్మికి ఇక్కడ మొక్కుకున్న 3 అంటే మొక్కులు తీరినందుకు వాళ్ళకి గుండు చేసుకున్నారు ఇద్దరు, చిన్న గుండు పెద్ద గుండు. ఇగో ఈమె మన పొట్టి మహాలక్ష్మి. ఏం పేరు? వర్ష. ఈరోజు మాత్రం వర్షం పడకుండా నువ్వు ఆపాలే, లేకపోతే ఈ గుండు మాత్రం చల్ల పడుతుంది మీది. వాళ్ళకు వేడి అవుతుంది కొద్దిగా. కాబట్టి సో ఈ వర్షం వచ్చేసి మా కేసంద్రంలో లక్ష్మీనగర్లో ఉంటుందండి. లక్ష్మీనగర్ అంటే ఎక్కడో అనుకోవచ్చు. మన బస్ స్టాప్ నుంచి వెళ్ళి ఏది వెంకటగిరి నుంచి రూట్ వస్తుంటే బస్ స్టాప్లోకి వెళ్తా అంటే లెఫ్ట్ సైడ్ వస్తానండి. ఇక్కడ హోమ్ మినిస్టర్ అమ్మ. అక్క ఏం పేరు అక్క? అక్క చెప్పాలి. మీరు ఏ విశేషంగా ఇక్కడికి వచ్చారు ఒకటి చెప్పండి. ఏ విశేషంగా? పాప మొక్కు తీర్చుకోవడం కోసం మీరు ఇక్కడికి వచ్చారు. మీరు ఎన్ని సంవత్సరాల నుంచి ఈ దేవుని నమ్ముతున్నారు? చాలా సంవత్సరాలు అయితే. మా అమ్మ
వాళ్ళు, మా అమ్మ తర్వాత నేను, ఫస్ట్ మా తాతయ్య వాళ్ళు, తర్వాత మా అమ్మ వాళ్ళు, తర్వాత నేను. అంటే 4 ఫాదర్ నుంచి అంటే తాత ముత్తాతల కాంచెలు మీరు ఈ దేవుని నమ్ముకున్నారు. సో చూస్తున్నారా వ్యూవర్స్, మనకు గుంజేడు ముసలమ్మ అంటే ఆదివాసీ జాతర అంటారు. మనకు సమ్మక్క సారలక్క జాతర ఎలానో ఫేమస్, ఈ చుట్టుపక్కల ఉండే ఉమ్మడి వరంగల్ డిస్టిక్లో మనకు గుంజేడు ముసలమ్మ చాలా ఫేమస్. మనకు ఇగో ఇక్కడ ఇగో ఆల్రెడీ ఒక దొంగ వచ్చింది ఈడ. అదే 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 అదే. సో మనం ఇప్పుడు లిటిల్గా మనం పరిచయాలు తీసుకుందాము. ఈ అక్క అప్పంచెలు కోపంగా ఉన్నది. అక్క ఏం పేరు అక్క చెప్పు. నువ్వు కూర్చోపోరా. ఏదో మరి కనకరించలేదా మరి ఎవరన్నా సంపుడు మందం దొరకలేదా, లేకపోతే మంచి చూడలేదా? ఏం పేరు అక్క? ఉషా. ఈ ఫంక్షన్ పెద్ద కూడా లావే. అందుకోసమే కదా పెద్దోళ్ళు అయితేనే అలగాలంటారు కదా. మరి ఆ సామెత ప్రకారం మీరు అలిగిరా? అలగలేగా. మరి మీరు వచ్చిన తర్వాత చల్లగా దీవెనలు ఇస్తేనే అన్న కూడా అన్ని తీరులా సత్యం చూపిస్తే బత్తం పెడతాడు. మీరు కూడా సత్యం చూపించాలి, ఆశీర్వదించాలి. మీరు ఎన్ని సంవత్సరాల నుంచి వస్తున్నారు అక్క ఈడికి? అరే చోటు, చిన్న టపక్క, ఏం పేరు నీ పేరు? మర్చిపోయినావా? మర్చిపోయినావా? ఇప్పుడు స్కూల్కి వెళ్తుందా? ఓ పాట పాడాలా? అలిగావా చిట్టి చిలక గుంజేడు ముసలమ్మ నీకు వరం ఇయ్యలేదా? అక్క ఆమె మాట్లాడతలే. మీ పేరు ఏం పేరు అక్క? విజయ. మీదేవరు? వరంగల్. వరంగల్ ఉంటున్నారు. మన చంద్రశేఖర్ అన్న మీకు రిలేషన్షిప్? అల్లుడు. బిడ్డను అల్లుడు ఫంక్షన్కి వచ్చారండి ఇక్కడ దావత్ ఇస్తా అంటే. సో మీరు ఎన్ని సంవత్సరాల నుంచి ఈ దేవుని దగ్గరికి వస్తున్నారని? 20 సంవత్సరాలు అవుతుంది. సో ఈ అన్న అంటే మీ ఒకటే కుటుంబమా? అన్న ఏం పేరు అన్న నీ పేరు? ధర్మయ్య. మెల్లిగా అమ్మ అది ధర్మయ్య. మీరు ఏం చేస్తారన్న? మేస్త్రి పని చేస్తారు. అబ్బో పూలు కొట్టడం, నిలబెట్టడం, మొత్తం అడ్డం పడడం మొత్తం తెలుసు అన్నట్టు మీకు. వరంగల్ ఎక్కడ ఉంటారన్న? మా వరంగల్ కొద్దిగా ప్రేక్షకులుగా చెప్తాం కొద్దిగా. ఓ దిశాపేట సికేం కాలేజ్ అట. ఇగో ఈ అక్క అసలు సైలెంట్గా ఉన్నది. చెప్పాలక్క ఏం పేరు అక్క? మానస. మీరేం చేశారక్క? హోమ్ మేకర్. హౌస్ వైఫ్ అనే వర్డ్ మాత్రం బ్యాన్ చేశారు. హోమ్ మేకర్ అంటే ఇంటిని అందంగా తీర్చిదిద్దే ఒక మహిళ పేరే హోమ్ మేకర్. హోమ్ మేకర్ అట ఈ అక్క. ఫంక్షన్కి మాత్రం చాలా సంబరంగా వచ్చారు. ఇంకో ఈ లిటిల్ కుట్టి. అరే కేరళ కుట్టి చెప్పురా, ఏం పేరురా? ఇక్కడ అందరు పేర్లు మర్చిపోయారు. అంటే ఇక్కడ ఉన్న వాళ్ళందరూ శుద్ధమొద్దులేనా? అంటే బడి దొంగలేనా ఇక్కడ ఉన్న వాళ్ళందరూ? ఇగో తిండిపోతు మూతి తుడుచుకుంటాను. ఇది చూడు. ఓ మిస్టర్ తిండిపోతు. మరి తిని దొడ్డు కూడా కాలే కదా నువ్వు. ఓ లిటిల్ అక్క ఏం పేరు అక్క మీ పేరు? సో మీరు కూడా ఎన్ని సంవత్సరాల నుంచి వస్తున్నారు అక్కడికి? కొత్తనేనా? ఏం కదలే అమ్మా. ఇక ఈ కంచెలు అంతా పాత అయిపోతుంది. లిటిల్ రాక్షసి అక్కంచెలు అడుగుదామా? గుడేపాడ్. మనకు అక్కడ ములుగు రోడ్లు ఉన్నాయి. గుడేపాడ్ నుంచి ఇగో లిటిల్ రాక్షసి. ఓ రాక్షసి ఏం పేరు? నా పేరు తేజస్వి. వాట్ యు డూ ఫర్ లివింగ్? వాట్ ఆర్ యు డూయింగ్? నథింగ్. యు ఆర్ నాట్ స్టడీయింగ్ ఎనీథింగ్? స్టడీయింగ్ 9th క్లాస్. మరి అదే చేస్తాను. నువ్వు చేసేది కదా ఒక్కటే చదువు. ఇప్పుడేం చేస్తాను కదా. వాట్ యు డూ ఫర్ అంటే మనం బతకడం కోసం ఏం చేస్తున్నాం అంటే చదవడం కోసమే నువ్వు బతుకున్నావు అంతే కదా. కాబట్టి ఈ అందాల రాక్షసి మరి 9th క్లాస్ ఎక్కడ చదువుతాను? పున్నూరు. మరి పొనుగోలా? ఓకే ఓకే. మరి టెంపుల్ మరి ఇప్పటి వరకు అందరూ ఎప్పుడు చూసినా కూడా ఫోన్లలో ఉంటారు. మరి టెంపుల్ గురించి మీకు ఏమైనా తెలుసా అని? టెంపుల్లో దేవత ఉంటుంది, దేవుళ్ళు ఉంటారని తెలుసు. అందరు వస్తారని తెలుసు. మొక్కులు తీరుస్తుంది దేవత అని తెలుసు. ఇంకా తెలుసుకోవాల్సిన ఏమైనా ఉన్నాయా? అంటే చాలా వరకు ఇప్పుడున్న యంగ్ జనరేషన్లో తెలియదు. నేను చెప్తాను కదా 98% తెలియదు. తెలుసుకుంటేనే మనకు తెలిసి వస్తుంది. ఈ చదువు కూడా అంతే కదా. మనకు 8th క్లాస్ 9th క్లాస్ ఇవన్నీ 7th క్లాస్ చదువుతానే కదా వచ్చినాయి, పాస్ అయినాం. అలానే మనకి ఇక్కడ కూడా
అంటే బోలాశంకర్ అంటారు కదా, మనం కోరిన వరాలు జరుగుతాయి అంటారు. అలానే దేవుడు కూడా కొన్ని సత్యం గల దేవుళ్ళు ఉంటారు అన్నట్టు. అందులో ఆదివాసీ దేవులు మనం ఇది నమ్ముకుంటాం కాబట్టి నువ్వు కూడా తెలుసుకోవాలి. అరే చోటా బిర్యానీ చెప్పురా, నువ్వు ఏదో అప్పటి నుంచి జల్లపిల్లలకి తిరుగుతాను. నీ పేరేం పేరు? తిన్న తర్వాత మాట్లాడిన తర్వాత తిను, తర్వాత వస్తాను నీ దగ్గరికి. నీ పేరేం పేరా? ప్రజ్వల్ అంటే వజ్రాని అన్నట్టు. ఎన్నో క్లాసు? సెకండ్. ఏ స్కూలు? విజ్ఞాన హై స్కూల్. నువ్వు పెద్దగా అయిన తర్వాత ఏమవుతావురా? కలెక్టర్ అవుతావు. మరి నీకు వాచ్మెన్ ఓన్ పెట్టుకుంటావు? ఎవరు పెట్టుకుంటావు? వాచ్మెన్ పెట్టుకుంటావా? ఎవరు? ఇనుగుర్త బిడ్డవా నువ్వు? ఇనుగుర్తలో బాగా శకాలు ఉంటాయి రో, ఎందుకంటే మా ఫ్రెండ్స్ కూడా చాలామంది ఉన్నారు. నువ్వు యాక్టివ్ ఉన్నాడు, వీటి తింటూనే ఉండు. నువ్వు తిన్న తర్వాత అయిపోయిన తర్వాత. అక్క ఏం పేరు అక్క? భవానీ మాత. ఎక్కడ నుండి అక్క మీరు? ఇనుగుర్తేనా? సో ఈ సైలెంట్గా ఉన్నారు. నువ్వు ఇగో ఓహో మీ వసపిట్టలే అన్నట్టు. ఇక్కడ ఎక్కువ వస తాగింది అన్నట్టు, అందుకోసం ఉన్నాడు. ఇక్కడ కొద్దిగా ఎక్కువ తిన్నావు నువ్వు. అరే నువ్వు ఎన్నో క్లాస్ రా? థర్డ్. ఇంగ్లీష్ మీడియం? నేను ఇంగ్లీష్లో మాట్లాడాలి కొద్దిగా, నేను తెలుగు మీడియం రా ఇంకా. సో వాట్ యు డూ ఫర్ బికమ్ ఎన్ ఫ్యూచర్? వంట మనిషి అవుతా, ముగ్గులు ఎత్తా, ఇవైతే ఏం చెప్పకు. పెద్దగా అయిన తర్వాత ఏమవుతావు? ఆర్మీలోకి వెళ్తావా? ఎంతమంది చంపుతారా? అంతే. ఆర్మీ అంటే ఏం తెలుసు, మన దేశాన్ని ఎవరైనా కాపలాగా ఉండడము. ఎవరైనా వస్తే కుక్క వచ్చినా కూడా మనం కట్టబడి కొడతాం కదా, అలానే శత్రువులు వస్తే మనం కూడా చంపాలి కంపల్సరీ, అయితే మనల్ని చంపేస్తారు. అవునా కదా? కాబట్టి నీ ఫ్రెండ్స్కి ఏమని చెప్తావు ఇప్పుడు చెప్పు, అందరు చూస్తారు. నేను ఆర్మీకి వెళ్తారా ఫ్రెండ్స్ అని మీ బెస్ట్ ఫ్రెండ్ చెప్పు. నువ్వు అక్కనే ఉండి అక్కనే చదువు. అక్క ఏం పేరు అక్క? యమున, గంగా, కావేరి అంటారు కదా, అలానే మీరు కూడా సింపుల్గా సూపర్గా ఉన్నారు మేడం. ఎక్కడి నుండి మీరు వస్తున్నారు? ఓ కోదాడ, మాకు తెలుసులే, అది బాగా పరిచయం ఉన్న ఊరు. ఎందుకంటే మీ కోదాడ చైర్మన్ మా అక్క ఇంతకుముందు 5 years ముందు లేడీ చైర్మన్ రమాదేవి. మీరు మేము హోమ్ మేకరేనా? మీరు ఈ గుడికి ఎన్ని సంవత్సరాల నుంచి వస్తున్నారండి? మీరు కూడా రావడం ఫస్ట్ టైమా? ఓహో తమ్ముడా. ఇగో చూస్తున్నారా వ్యూవర్స్, మనం కనపడే ఇగో టెంపుల్ గుంజేడు ముసలమ్మకు ఫస్ట్ టైం వచ్చిన వాళ్ళు అక్కడ ఒక తల్లి ఉన్నారు, ఇగో ఇక్కడ ఒక తల్లి ఉన్నారు, ఇక్కడ ఒక తల్లి ఉన్నారు. ఇగో ఈ ఎల్లో డర్టీ ఫెల్లో ఇగో వాళ్ళ పాపట. ఏం పేరు నీ పేరు? తనీషా. ఎన్నో క్లాసు? 6th క్లాసు. ఇగో వీడి జాదుగాని కంటే ఎక్కువనే చదువుతాను. మరి నువ్వు పెద్దగా అయిన తర్వాత ఏమవుతావు? ఐపీఎస్ అంటే సర్వీస్. ఐపీఎస్ ఎవరు తోలుదిస్తావు? అంతే. ఎవరైతే నీ మాటలు సొసైటీకి నచ్చనట్టు ఇల్లీగల్ వర్క్ చేస్తారో వాళ్ళ తోలుదిస్తావు. సో చూస్తున్నారా వ్యూయర్స్, ఒక 6th క్లాస్ పాపకు ఉన్నటువంటి క్లారిటీ కొందరికి మనకు ఇప్పుడున్నటువంటి యువతరానికి లేదు. థ్యాంక్ యూ ప్రజ్వల. తనీషా. ఈ అక్క సీనియర్ అక్క, కొద్దిగా చూస్తా అంటే వీళ్ళ సీనియర్ అక్క. ఏం పేరు అక్క? శ్రీలత. ఈ పేర్లు ఇప్పుడు రావక్క, అందరూ శ్రీ, ఇగో ప్రజ్వల్, ఏదో పేర్లు వస్తాయి, తనీషాని. అట్లా. ఎక్కడ అక్క మీరు? ఎక్కడ నుంచి వస్తున్నారు? కేసముద్రమేనా? లోకలా? ఎక్కడ అక్క కేసముద్రంలో? ఓహోహో అదా అక్క. ఏం పేరు అక్క మీ పేరు? పున్నమ్మ. మీరు హోమ్ మేకరే. ఎన్ని సంవత్సరాల నుంచి వస్తున్నారు అక్క ఇక్కడ టెంపుల్కి? ఓకే అమ్మ. ఇగో ఈ అమ్మ కంటే మా అమ్మగారు తెలుసట. సో చాలా వరకు అయితే మా అమ్మ ఎవరికి తెలియదు, ఎందుకంటే మా సొంతూరు కాబట్టి తెలిసిన. అమ్మ నీ పేరు ఏం పేరమ్మా? పున్నమ్మ. సో పున్నమ్మ కేసముద్రంలో ఎక్కడమ్మా? లక్ష్మీనగర్. చూడండి కేసముద్రం లక్ష్మీనగర్ బిడ్డలు. మనకు ఇగో నా యూట్యూబ్ ఛానల్లో మీరు మాత్రం మర్చిపోకండి. ఇగో స్పెషల్గా ఈ గుండుని ఇవ్వాలి, ఈ గుండు దావతే. అగో మనవరాలట. ఇగో ఈ గుండు బంగారు గుండు అన్నట్టు ఈరోజు మాత్రం. రేపటి నుంచి వేడి గుండు అయితే నూనె పెట్టకపోతే మండుతుంది. అమ్మ ఏం పేరమ్మా మీ పేరు? ప్రమీల. రెండో ప్రమీల ఇప్పుడు. సుశీలనా సునీతనా ఎవరు? అమ్మ మీరు ఎక్కడమ్మా? కేసముద్రమేనా? అమ్మ మీరు ఎన్ని సంవత్సరాల నుంచి వస్తున్నారమ్మా ఇక్కడికి? 20 సంవత్సరాలు అవుతుంది. చూస్తున్నారా వ్యూవర్స్,
మనకు ఇక్కడ ఉన్నట్టు ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్లో చదువుకున్నాము, మాకు లక్షల జీతం వస్తుంది అంటారు. ఎంత జీతం వచ్చినా పర్లేదు కానీ మనకు లక్ష్మీ వారము, మనకు పండుగలు వచ్చినాయంటే దేవుని పూజించాలి, దేవునికి కొబ్బరికాయో దీపమో పెడితేనే అది మనం వచ్చినటువంటి సంపాదనకు అర్థం అండి. కాబట్టి ఇక్కడికి వచ్చి లక్షలు ఖర్చు పెట్టుకుంటున్నారు. దీనికి కారణం ఏంటిది? ఇక్కడ మనకు ఏదో ఒకటి మంచి జరుగుతున్నాయి కదా, ఆ మంచిని మాత్రం మన దృష్టిలో పెట్టుకొని మనిషికి విలువ ఇవ్వాలి. ఆ మనిషికి విలువిస్తే మనకు కూడా విలువలు అనేది నేర్చుకుంటాము. అమ్మ మీ పేరేం పేరమ్మా? రాణి. ఏ దేశానికమ్మా? అగో నేను అంతే నేను చెప్పే రూల్ ఏంటంటే హోమ్ మినిస్టర్స్ అన్నట్టు మీరు కరెక్ట్ ఉంటే హోమ్లో ఉన్నటువంటి యాక్టివిటీస్ అని కరెక్ట్ ఉంటాయి అన్నట్టు. మీరు రాని నిజంగా ఏం చేస్తారమ్మా మీరు? వ్యవసాయం పని చేస్తారట. చూసినా అమ్మ హోమ్ మేకర్ కాదు, వ్యవసాయం పని చేసేది, ఇంట్లో అన్ని పనులు చేసుకుంటా. కానీ ఈ కాలంలో మాత్రం బిడ్డ పోవే చదువుకోవాలంటే నేను నడుము వస్తానంటారు. ఇక్కడ వ్యవసాయం చేయాలంటే ఎండకి ఎండాలి, వర్షానికి దడవాలి, ఆ తర్వాత పంట మీద ఆశలు పెట్టుకోవాలి, వర్షం పడకపోతే ఇగో ఈ అమ్మ చూసిన. అమ్మ పేరేం పేరమ్మా? భారతమ్మ. అమ్మ ఇగో భారతదేశం పేరు వచ్చింది ఈ అమ్మ వాళ్ళని. అమ్మ అంత బతకాలంటే మాకు రాసి పెట్టి ఉండాలి, ఏదో సంజీవని లాంటి మొక్కని తినాలి ఇక. ఎందుకంటే ఈ కరోనా అంటే ఏదో కజినో చెల్లని వస్తే ఇక మేము అందరం చచ్చేటట్టున్నాం. అమ్మ మీరు ఎన్ని సంవత్సరం నుంచి వస్తున్నారమ్మా? సో వీళ్ళు కూడా అందరు ఈక్వల్గా, ఎందుకంటే అప్పంచని నమ్ముకున్నారు. ఇక చూస్తున్నారు కదా, మనకు లేట్గా వచ్చిన లేటెస్ట్గా వస్తారు అన్నట్టు. ఆ దూరంగా ఉన్న వాళ్ళు వీళ్ళు సెకండ్ గ్యాంగో మరి ఏందో వీళ్ళకి నాకు అర్థం కావట్లేదు. తెలుసుకుందాము. అక్క ఏం పేరు అక్క? సాత్విక. ఏం చేస్తారక్క? డిగ్రీ. సో యూ డన్ యువర్ డిగ్రీ గ్రాడ్యుయేషన్ ఆన్ యువర్ స్పెషలైజేషన్? అదే యూ హ్యావ్ డన్ యువర్ గ్రాడ్యుయేషన్ అంటున్నా, కంప్లీటెడ్ అయిందా అంటున్నా. ఏంటి మీ స్పెషలైజేషన్? స్పెషలైజేషన్ అంటే బీకామా, బీజెడ్సీయా? బీజెడ్సీ. సో ఏ కాలేజ్ అక్క? ఏ ఊరు? కేసముద్రం. ఏ కాలేజ్? సిద్ధార్థ డిగ్రీ కాలేజ్. సిద్ధార్థ డిగ్రీ కాలేజ్ అంటే మా నర్సంపేట్. ఓకే. చిన్నప్పుడు అప్పుడప్పుడు 9th క్లాస్లో వేసినప్పుడు నేను అందులోంచి పారిపోయి వచ్చిన. చంద్రపేటలో ఉంటుంది నాకు తెలుసు, ఎందుకంటే అక్కడ టేక్ చెట్లుగా పైంచని మేము పారిపోయి వచ్చినాం ఆ పూర్వకాలంలో. అక్క ఏం పేరు అక్క? శిరీష. సిరిచందన. సో ఈ ఒక్క పేరు మాత్రమే ట్రెడిషన్ తగ్గట్టుగా ఒక పద్ధతిగా, అంటే మన ఫోర్ ఫాదర్లో మాత్రం ఉన్నటువంటి సిరిచందన అంటే సిరి అంటే సంపాదన, చందనం అంటే పరిమళించినట్టు ఫ్లేవర్స్ అన్నట్టు. మంచి పేరు అక్క. అక్క మీరు ఎక్కడి నుంచి అక్క? భువనగిరి. మేము అనుకున్నాంలే, భువనగిరి సైడ్ అయితేనే ఎర్రచందనం ప్లాంట్స్ బాగుంటాయి, ఫార్మ్స్. మీరు తగ్గట్టుగా పేరు పెట్టారు మీ నాన్నగారు, అమ్మగారు. అక్క మీరు కేసముద్రమేనా? ఎక్కడక్క కేసముద్రంలో? ఉప్పరిపల్లి రోడ్లో కేసముద్రం అన్నట్టు. అంటే వీళ్ళ ఫ్యామిలీకి మా ఫ్యామిలీ దగ్గరే అన్నట్టు, దగ్గర అక్కడ. సో ఈరోజు నా అదృష్టం, ఎందుకంటే మా కేసముద్రం దొరకడం ఈడ. సో ఐ థింక్ థ్యాంక్ యూ. వీళ్ళు ఉన్నారు కొందరు, వీళ్ళు కెమెరాకి దొరకట్లేదు. వీళ్ళు ఆటలు ఆడుకునే గలగురుగుల ఆట చూద్దాం ఒకసారి. ఏరా గలగురుగుల ఆటలు ఆడతలేరా మీరు ఇంకా? అగో చూడు, ఇగో ఇది ఆటో ఆటలు అన్నట్టు. వెనకట గలగురుగుల ఆటలు అవి ఆడతారు కదా. ఇగో వీళ్ళు దాచుకుంటారు అటే జరగ. ఇగో చూడండి పిల్లల ఆటలు. ఆ కోడి పిల్లలు ఉంటాయి చూసినావా, ఆ గద్ద ఎత్తుకపోతాయి అంటే కోడి పిల్లలు పోయి దాచుకుంటాయి చూసినావా, అట్లా పోయి దాచుకుంటారు వీళ్ళు. అరే దాచుకోవట్లేదు మరి ఏం చేస్తాను? దాచుకొని తింటానవా? కోసన్నో. మరి నీ పేరేం పేరు? నేను నిన్న అడిగిన నీ పేరే చెప్పాలా నువ్వు? ఇప్పుడు వాళ్ళందరి తిండి నువ్వే తింటావా? తినవుగా. అరే నీ పేరేం పేరురా? ఆమెనే చెప్పాలి నాకు. మోలాని. 1 సెకండ్, ఇంత మంచిగా చెప్తాను పాట పాడినట్టే. మరి నువ్వు అప్పటి నుంచి చెప్పట్లేదు ఎందుకు నీ పేరు? ఇటు చూడరా బ్యూటీ, ఈ గుండు అగో, ఆ గుండు చూడు అగో, ఇంత మంచిగా కనబడుతుంది గుండు. ఆ గుండును ఒకసారి ఇట్లాను పైన పైన మంచిగా చూడు ఒకసారి. మళ్ళాను బాగుందిగా. ఏం పేరు నీ పేరు? నువ్వు జరుగురా గుండు. నీ పేరేం పేర్రా? సరయు. నీ పేరు మార్చుకున్నావు ఇవాళ? రెండు పేరు. ఒక పేరు చెప్పు నీ. సిరి సరయు. మరి నువ్వు ఎన్నో క్లాసు?
సెకండ్ క్లాస్ అంటే 2వ తరగతికి 2 పేర్లు, అంటే 3వ తరగతికి వెళ్తే 3 పేర్లా? ఆ? సరియు సిరి అంతేనా? ఓకే రా, బాయ్ రా. మరి బాయ్ చెప్పు. ఎవరికన్నా పోయమ్స్ వచ్చా? పోయమ్స్ ఆమెకు వచ్చుడేమో, నీకు వచ్చినే చెప్పు. మరి నాకు రావని చెప్పాలి. నీకు వచ్చావరా? నీకు రావు అమ్మో చెప్తే మార్కులు ఇక్కడ ఎవరు వేయరు. ఇగో చూడండి వ్యూవర్స్, మనకు కడుపు నిండాలంటే వెనక బ్యాక్గ్రౌండ్లో డైరెక్షన్ చేస్తారు కదా, బ్యాక్ ఎండ్ టీం అన్నట్టు. మనం తినేటప్పుడు వావ్ వావ్ హైలైట్ అంటారు కదా, హైలైట్ కారణం వీలే అండి. కళ్ళద్దాలు పెట్టుకొని మంచిగా స్పెట్స్ పెట్టుకొని ఎంత అల్లం వేయాలి ఎంత మసాలా వేయాలనుకుంటే ఆయన చూస్తాడు. సో ఈ అన్న మాత్రము మాస్టర్ అన్నట్టు, ఎట్లా ఎప్పుడు తిప్పాలి, ఎప్పుడు గంట పెట్టాలి, ఎప్పుడు మంట తక్కువ చేయాలనేది చూసేది మాస్టర్. రైట్ ప్రాపర్గా వండితేనే మనకు ముక్క అయినా పర్లే ఏదైనా పర్లే. అన్న ఏం పేరన్న మీ పేరు? వెంకన్న. వెంకన్న చూడు మటన్ వండుతున్నాడు ఈడ. మన గుంజేడు ముసలమ్మలాగో ఏదో తక్కువైందని కొత్తూరు, అరే కొత్తూరు జెండా అంటారు. కొత్తూరు వెంకన్న. అరే మీ దగ్గర, మీ కొత్తూరు దగ్గర నేను లాండ్ కొనాలనుకున్నా, రమేష్ బేరం చేసింది కానీ అవునా? సో చూస్తున్నారు కదా. ఇగో ఇక్కడ కొత్తగా వచ్చిన బొట్ల చిచ్చా. ఏం చిచ్చా? ఏం పేరు చిచ్చా? ఏం పేరు బ్రో? ప్రసాద్ నా పేరు. ప్రసాద్. ఏం చేస్తారు మీరు? మార్కెట్లో పని చేస్తాను. మన ఇద్దరికి పరిచయం ఉన్నది గుర్తుందా? ఉన్నదన్న, నేను నిన్నే చూస్తాను, కెమెరా చూస్తలే. మంచిది, నన్నే చూడు దిష్టి తాకదలే నాకు. మరి దేంతో పని చెప్పు. ఇగో చూస్తున్నారు కదా వ్యూవర్స్, ఇక ఆల్రెడీ ఇక అసలైన కార్యానికి ముందు ఇక రెడీ అయింది. ఇక ఇక్కడ చోటా సర్కార్ జూనియర్ హాయ్. సో మనం కూడా సైనింగ్ ఆఫ్. మనం కూడా కొద్దిగా దర్శనం చేసేసుకొని మన పని కూడా మనం చేసుకుందాము. చూస్తున్నాం కదా తెలంగాణలో అంటే ఇది ఒక హాస్టల్ అనుభూతి కనబడుతుంది ఈడ. ఓకే బాయ్ బ్రో.